వైనాట్ 175 పోయింది. ఇక 100 మరి మిగతా 75. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే వైసీపీ అధినేత లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈయన సీఎంగా ఉన్నప్పుడే వైనాట్ 175 అని చెప్పేసి ఏపీ మొత్తం ఓదరగొట్టారు. సరే, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అని చెప్పేసి కనీసం సీనియర్ మోస్ట్ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు ఎవరికి వాళ్ళు గెలుస్తారో గెలవరో అనే అనుమానాలు వాళ్ళ మధ్యలో ఉంటే ఈయన మాత్రం వైనాట్ 175 అని చెప్పేసి ఓదరగొట్టారు. తీరా కట్ చేస్తే ఆయన వైనాట్ 175 అనగానే ఇక ఆయన టీంకి వేరే ఆప్షన్ ఉండదు. ఆయన ఏదంటే వీళ్ళు అదే కదా, నంది అంటే నందే, పంది అంటే పంది. ఇక ఆ పరిస్థితుల్లో వాళ్ళు వైనాట్ 175 అని అందరూ కూడా ఊరేగారు. తీరా కట్ చేస్తే గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే 11. అది సచ్చిసేడి అక్కడ ఇక్కడ అటు ఇటుగా 2000 3000 మెజార్టీతో గెలుపొందిన సీట్లే వాటిలో ప్రధానంగా ఎక్కువగా. సరే, అది దాని తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి ఏమన్నారు, ఈవీఎంల్లో మతలబులు జరిగినాయి అవి ఇవి అని చెప్పి స్టాంపరింగ్లు అని చెప్పేసి మాట అయిపోయింది. పోనీ ఇప్పటికైనా సరే గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఎలా ఉంది ఏంటి, అసలు మన ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏమైనా సరే మనం ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రజల తరపున ఏమైనా పోరాడుతున్నామా, ప్రజల తరపున మాట్లాడుతున్నామా, ప్రజా సమస్యలు పరిష్కరించేలాగా ప్రభుత్వాన్ని తలవంచగలుగుతున్నామా, ఇట్లాంటివి ఏమైనా ఆలోచిస్తున్నారా? అదీలే. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు తాడేపల్లి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం, లేకపోతే ఇంకెక్కడికైనా ఏదైనా పరామర్శకు వెళ్ళడం, మరలా బెంగళూరు వెళ్ళిపోవడం, ఇది జరుగుతున్న తంతు. ఇక వైసీపీ క్యాడరు లేదా నాయకులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు నిన్న అనుకుంటా అమరావతి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు అని చెప్పేసి వేశారు. అమరావతి రైతులందరూ కాదు, కొంతమంది. సరే, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఎంతో కొంతమంది ఆయా ప్రాంతాల్లో ఉంటారు కదా. సో వాళ్ళు లేదా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది వచ్చారు. అదేమిటి అంటే ఈయన అన్నారు మళ్ళా మావిగన్ అని మళ్ళీ మాట్లాడతాం. సో నేను వస్తే మరలా ఈ అమరావతిలో నిర్మాణాలు ఇవన్నీ ఆపేస్తాను, ఎందుకంటే ఈ ఎంత చేసినా అవదు తరగదు, వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, ఇది పెట్టలేము. సో నేను చెప్పినట్లుగా ఒక 400 ఎకరాలు అయితే సరిపోద్ది. ఏది మావిగన్, మచిలీపట్నం విజయవాడ గుంటూరు ఉంది కదా, ఆ మావిగన్ లాగానే నేను చేస్తాను. సో ఎవరెవరైతే రైతులకి ఇప్పుడు ఇష్టం లేకుండా ఉందో వాళ్ళ భూములు వాళ్ళ వెనక్కి తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి అంటున్నారు. అసలు గెలిచే స్కోప్ ఏమైనా ఉంటుందా ఇట్లాంటి మాటలు మాట్లాడితే? ఈ అమరావతి జోలికి వచ్చే కదా మొన్న ఆ రకంగా దారుణంగా దెబ్బతింది. మరలా తెల్లలిగిస్తే ఈ అమరావతి పైన అక్కసు, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా పదే రిమైండ్ చేస్తూ ఉన్నారు. సరే, ఇది ఎలా ఉంచితే ఇప్పుడు ఆ రైతులు ఏం చేస్తారు, ఎంతవరకు నమ్ముతారు ఏంటి అని ప్రక్కన పెడితే మళ్ళీ మావిగన్ అనేది తెరపైకి తీసుకొచ్చారు. దానివల్ల ఆయన ఎంత ట్రోల్ అయ్యారు సోషల్ మీడియా అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఇది ఎలా ఉంచుతాం. ఇప్పుడు ఆ 175 నుంచి 100 ఏంటి పరిస్థితి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సజ్జల రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా అనే పదవిని పెట్టుకొని అన్ని శాఖలకు ఆయనే అధిపతి. అది ఏ శాఖ అయినా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏ ప్రజాప్రతినిధి వెళ్ళి కలవాలి అన్నా సరే ముందు ఇక్కడ పర్మిషన్ రావాలి అని చెప్పేసి ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు. ఇది ఎలా ఉంటే ఇదే మావిగన్కి సంబంధించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు కూడా ఇదే వైసీపీ నాయకులు గట్టిగా ఆయన్ని నిలదీశారు. ఏంటి మావిగన్ ఏంటి, ఈ గోల్ ఏంటి, మేము అసలు తలెత్తుకోలేకపోతున్నాం అని అంటే నన్నేం చేయమంటారు, అది ఆయన ఆదేశాలు, మీ ఇష్టం అని చెప్పేసి ఆయన లాగౌట్ అయిపోయారని చెప్పేసి కూడా అప్పుడు కథనాలు వచ్చినాయి. ఇప్పుడు అది అలా ఉంటే మరలా ఆయన కొంతమంది వైసీపీ నాయకులతో ముచ్చటించారట. ముచ్చటించిన దాంట్లో ఇప్పుడు 100 వైనాట్ 175 వెళ్ళిపోయింది. ఇక 100 మనం ఖచ్చితంగా 100 కొట్టాల్సిందే అని చెప్పేసి అంటున్నారట. ఎందుకని మ్యాజిక్ ఫిగర్ 88 యాజ్ ఆఫ్ నో 175 ప్రకారంగా ఇప్పుడు 100 అని టార్గెట్ పెట్టుకున్నారట. ఎందుకని మరి ఆ మిగతా 75 ఏంటి పరిస్థితి? సరేలే, ఈ 100లో ఎవరు ఉంటారో ఉండండి, మేము మాత్రం ఆ 75లో ఉంటామని చెప్పేసి ఎవరికి వాళ్ళు అంటున్నారంట. ఇది ఎంత విచిత్రమో చూడండి. ఆ 75 ఏంటి అసలు? ఆ 75 వదిలేసుకున్నామనా, పోటీ చెయ్యమనా, పోటీ చేసినా ఓడిపోతామనా, లేకపోతే ఇంకా ఎవరైనా పొత్తులో పెట్టుకుందామనా? సింహం సింగిల్ కూడా పోయిందేమో పక్కకి. ఎందుకంటే ఇప్పుడు నేను దీనికి సంబంధించి కొన్ని చోట్ల కామెంట్స్ అయితే ఏమన్నారంటే, ఆయన ఉన్నాడు కదా జడా శ్రావణ్ కుమార్ అని, ఆయన ఏమన్నా పోటీ చేస్తాడేమో 75లో అంటున్నారు. సరే, 75లో పోటీ చేసుకుంటారో ఎవరు ఎంతమంది వచ్చి కలిసి పోటీ చేస్తారో, కానీ ఇక్కడ మేము 175 కాదు 100కే కన్ఫైన్ అయి ఉన్నామని చెప్పేసి అయితే మాత్రం ఇప్పుడు తాజాగా వాళ్ళ మధ్య జరిగిన చర్చట.
సో ఈ నేపథ్యంలో ఆ 75 ఏంటి పరిస్థితి? సరే మేము ఆ 75లో ఉండిపోతాంలే అని చెప్పేసి అని కొంతమంది అభిప్రాయపడతారు. ఇంకొంతమంది ఏంటి అంటే ఇప్పుడు మనం పోటీ చేసి మాత్రం ఏం ఉపయోగం ఉంటుంది, గెలిచానా పెట్టానా, అనవసరంగా డబ్బులని ఖర్చు అయ్యన్నా దాచుకుంటే మనం అలాగా తాపీగా గడిపేసుకోవచ్చు మన జీవితాన్ని మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారంట. సరే వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి, సరే ఎన్నికల సమయం వరకు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారనుకోండి, అప్పుడు ఇదే పరిస్థితి వాస్తవం అది 100%. ఎందుకంటే వీళ్ళు ఏ రకంగా కూడా పార్టీ గ్రాఫ్ను పెంచుకుందామని ఆత్మపరిశీలన చేసుకొని మనం చేసిన తప్పులు మరలా చెయ్యకూడదు అనే పరివర్తన ఎక్కడా కూడా రాలా. మరి అటువంటి తరుణంలో వీళ్ళు ఇదే పరిస్థితిని కంటిన్యూ చేసుకుంటే ఏంటి? ఎందుకంటే మరలా మావిగననే చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అది ఎంత డ్యామేజ్ చేసినా కానీ ఒకవేళ ఆ పదవి ఎత్తలేదు అనుకోండి, అదిగో చూసారా అది ఎంత డ్యామేజ్ చేసింది అని తెలుసుకుంటున్నారు కాబట్టి అందుకని మావిగని ఎత్తట్లేదు అంటారని మరలా మావిగనని దాన్నే సమర్థించుకునేలాగా మాట్లాడుతూ ఉన్నారు. అది డ్యామేజ్ చేస్తున్న ఈయన మాట్లాడే కొందుకి డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే చాలు కూటమి గ్రాఫ్ పెరిగిపోతుంది, కాబట్టి మనం డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసుకుని కూడా వాళ్ళు ధీమాగా ఉన్నారని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఆ రకంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మరి ఎవరో ఎట్లా మాట్లాడేస్తున్నారు ఏంటో తెలియదు కానీ అసలు ఇప్పుడు వైసీపీ శ్రేణులందరూ కూడా నిరుత్సాహంగా, ఎందుకు ఆ నిరుత్సాహం ఎందుకు వచ్చింది? మావిగన్ అనేది ఒక రకమైన డ్యామేజ్ చేస్తే ఆ తదుపరి జగన్మోహన్ రెడ్డి పెట్టిన మరొక ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్య కదా, మా తాత, మా నాయన, మా చిన్నాయన వాళ్ళ మరణాలు, వాళ్ళ హత్యలు, దాని వెనకాల చంద్రబాబు అని చెప్పేసి అనేసరికి మొత్తం అదేమైంది చింపి షాట అంత అయింది. ఆ తరంకు సంబంధించిన ఎవరెవరు ఉన్నారు, ఏమేమి జరిగింది ఏంటి అని చెప్పేసి మొత్తం తీసి ప్రజల ముందు పరిచారు. ఇప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి కూడా ఏ ఒక్కరికి లేదు. అంతేందుకు వైసీపీలో యాక్టివ్గా ఉన్న నాయకులకే తెలియదు ఆ హిస్టరీలు చాలా వరకు. ఇంకా దాన్ని ఏమని డిఫెండ్ చేస్తారు? అది కాదు, అది అబద్ధం, ఇదే నిజం అని చెప్పడానికి ఎవరికైనా ఉందా అక్కడ? ఆ ఏజ్ ఉన్నవాళ్ళు లేరు, ఆ ఎక్స్పీరియన్స్ తెలిసిన వాళ్ళు లేరు. అటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ కంప్లీట్ డిఫెన్స్లో పడిపోయారు. సో అటువంటి డిఫెన్స్లో నుంచి మళ్ళీ తేరుకోవాలి అంటే అఫ్కోర్స్ కొంత టాక్టిక్స్ ఉపయోగించేసి ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ అవి తీసుకొచ్చారు ఇవి తీసుకొచ్చారు అని చెప్పేసి అదొక వదంతులు ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ ఇది ఇక్కడ వాళ్ళ తాతల తండ్రి చరిత్ర బయటపడిపోతుంది, మొత్తం ఎండగట్టేస్తున్నారు అనే ఉద్దేశంతో కొంచెం డీవియేట్ చేయాలి, డైవర్ట్ చేసేయాలి, పబ్లిక్ అటెన్షన్ని అటు డైవర్ట్ చేయాలనే ఉద్దేశం పైన అది చేశారు. సరే అందులో వీళ్ళు కావాలని చేసారో చేయలేదో కానీ ఆ ఎపిసోడ్ రావడం వల్ల ఇది కొంతవరకు అని అనుకున్నారు కానీ లేదు అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. ఆ టెంపో ఇంకా ఇప్పుడు ఎలా ఆగేటట్టుగా కూడా లేదు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీకి సంబంధించి ఇంకా ఫర్దర్గా కూడా చాలా ఇన్ఫర్మేషన్ రాబోతూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సరే నేను కూడా రేపు ఒక ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాను. మన సీనియర్ జర్నలిస్ట్ అంతకుముందు ఒక ఆయనతో మాట్లాడించాను, రాధాకృష్ణరావు గారితో. ఆయన మరలా కొత్త అంశాలు తీసుకొస్తానన్నారు. మరి చూద్దాం ఆయన ఏం చెప్తారు. సరే నేను ఇప్పుడు ఆ తండ్రులకు సంబంధించిన హిస్టరీ కావచ్చు ఇదంతా కూడా ఓ విధంగా అయితే మొత్తానికి కొంతవరకు అర్థం చేసుకున్నారేమో. మనకి ఇప్పుడు వైనాడు 170 మాట్లాడితే వల్ల కాదు, ఇప్పుడు 100కు అనుకుందాం అని చెప్పేసి అనుకున్నారేమో. సరే యాజ్ ఆఫ్ ఇవాళకి 100 అంటున్నారు, రేపు ఒక 50 అంటారు, ఎల్లుండి ఇంకో 25 అంటారేమో, లేకపోతే మరి 150 అంటారేమో. సరే ఏది ఏమైనా గ్రౌండ్ రియాలిటీకి తగినట్టుగా మాట్లాడుకుంటే ప్రజానాడిని పట్టుకొని అది వాళ్ళు సెట్ చేసుకుంటే బెటర్. అలా కాకుండా మేము ఇదే తీరులో ఉంటాము, మాకేముంది తిరుగులేదు, మేము గెలిచేస్తాం, మేము రాగానే ఇచ్చేస్తాం అని చెప్పేసి ఒక ఊహాలోకాన్ని సృష్టించుకొని దానిలో విహరించుకుంటా ఉన్నారనుకుంటే ఇక అది ప్రజలే నిర్ణయించుకుంటారు. సో మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.